తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 40 దాటిన తర్వాత కూడా నయనతార ఇంకా #1 హీరోయిన్ గా ఎలా ఉన్నారు? ఆమెతో పాటు వచ్చిన భామలంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ అయిపోయినా నయన్ మాత్రం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మిగిలిన ముద్దుగుమ్మల్లో లేనిదేంటి? నయనతారలో మాత్రమే ఉన్న క్వాలిటీ ఏంటి? ఆ స్పెషల్ క్వాలిటీతోనే నయన్ దూసుకుపోతున్నారా? 40 ఏళ్లలోనూ #1 హీరోయిన్ గా ఉండడం అనేది చిన్న విషయం కాదు. కానీ తనకిదంతా మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకి 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటూ చాలా మంది హీరోయిన్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ. రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా నిర్మాతలే కాంప్రమైజ్ అవుతుంటారు తప్ప ఆమె కారు. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార ఫిదా అయిపోయారు. తాజాగా పాటలోనూ నయన్ లుక్స్ అద్దిరిపోయాయి. మామూలుగా అంత ఈజీగా ఏ డైరెక్టర్ని ప్రశంసించని నయన్ అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కి మాత్రం పడిపోయారు. చెప్పిన టైం కంటే ముందుగానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివితేటలు చూసి మురిసిపోతున్నారు. పైగా చిరు నయన్ జోడీకి మంచి మార్కులు పడుతున్నాయి. అండ్ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అద్దిరిపోయింది. అనుష్క పెద్దగా కనిపించట్లేదు. తమన్నా స్పెషల్ సాంగ్స్ కి సెట్ అయిపోయారు. త్రిష మునపట్ల మెరవట్లేదు. సమంత ఓటీటీ వైపు వెళ్తున్నారు. కాజల్ సైడ్ క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అయిపోయారు. కానీ నయన్ మాత్రం ఇప్పటికీ టాప్ లోనే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యారు కాబట్టి. మొత్తానికి ఈమె దూకుడు ఇప్పట్లో తగ్గడం కష్టమే. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.